యేసుక్రీస్తునాథునియందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దేవవాక్య ప్రజలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి స్వార్థ భాగం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉన్నటువంటి వచనములే. ఈ వేదపఠన భాగములో యేసు ప్రభువు ఎదుర్కొనినటువంటి 3 సోదరుల గురించి మనం చూస్తూనే ఉన్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనములో ఈ విధంగా అంటున్నారు: ఆత్మచే శోధింపబడుటకై యేసు ప్రభువుని ఎడారిలోనికి తీసుకువెళ్లారని. ఇప్పుడు ఒక ప్రశ్న, నిజముగా దేవుడు మన యొక్క జీవితంలో బాధలు ఇస్తుంటారా, లేక మనల్ని శోధనలకు దేవుడైనా గురి చేసేది అని? పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథాన్ని మనం చదువుతూనే ఉన్నాము. యోబు యొక్క భక్తిని, తనతో ఉన్నటువంటి ఆయన చూపిస్తున్నటువంటి ఆ భక్తి యొక్క లోతుని తెలుసుకోవడానికి యావే దేవుడు స్వయాన అతనిని శోధించడానికి సాతానుకు అప్పచెప్పినట్టు మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకు దేవుడు ఈ పని చేస్తున్నారు? ప్రియమైన సహోదరులారా, దీనికి విన్నటువంటి అర్థం, సాధారణంగా మనం స్కూల్లో చదువుతున్నటువంటి సమయంలో ప్రతి సంవత్సరం టీచర్లు మనకు పరీక్ష పెడుతూనే ఉంటారు. ఎందుకంటే పరీక్ష పెట్టినప్పుడు మాత్రమే మన యొక్క సత్తా ఏంటిదని మనకు తెలుసుకునేది. అదేవిధంగా రానున్నటువంటి లేక పైన ఉన్నటువంటి తరగతిలోనికి మనం పాస్ అవ్వడానికి మనకు అర్హత ఉందా, చదువుకోవడానికి ఉన్నటువంటి అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకు పరీక్షను పెడుతూనే ఉంటారు. అదేవిధముగా దేవుని యొక్క బిడ్డగా ఎన్నుకొనినటువంటి మనము ఆ దేవుని ఉన్నటువంటి ప్రేమలో, దేవుని ఉన్నటువంటి భక్తులు మనం ఏ విధంగా ఎదుగుతున్నామని, ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చెందుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి మనకు శోధనలు రావడం సహజమే. ఈ విధంగా ఆలోచించినట్లయితే ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితము ఇప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా ఉండిపోతుందని మనం ఈ శోధనల గురించి లోతుగా ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరులారా, యావే దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశంలోనికి, కానాను దేశంలోనికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో వారిని ఎడారికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే వారిని కొద్దిగా పరీక్షించడానికి యావే దేవుడు తీసుకెళ్తున్నారు. కానీ ఈ పరీక్షలో వాళ్ళు ఓడిపోతున్నారు. తత్ఫలితంగా వారు 4 రోజుల్లో దాటవలసినటువంటి ఆ దూరాన్ని 40 సంవత్సరాలుగా వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రియమైన సహోదరులారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఉన్నటువంటి మొట్టమొదటి కారణం ఈ శోధనలో మనం ఓడిపోతూనే ఉన్నాము. మనం ఈరోజు మొదటి శోధన గురించి ఆలోచించుకుందాం. యేసు ప్రభువుతో సాతాను అంటున్నారు, ఈ రాళ్ళని అప్పముగా మార్చమని కోరుకుంటున్నారు. ఈ శోధనని మనం 2 భాగాలు గలగా రెండు కోణం నుంచి మనం ధ్యానించుకోవచ్చు. ఒకటి, దేవుని యొక్క కార్యముల కంటే ఎక్కువగా మన యొక్క ఈ లోక సంబంధమైనటువంటి కార్యములకు మనం ఇస్తున్నటువంటి విలువని గురించి దీనిని మనం ఆలోచించుకోవచ్చు. సాధారణముగా ఈ శోధనలోనే మనం అందరం పడిపోతున్నాం. ఆదివారం, అప్పు పండుగ దినం, దేవుని యొక్క సంఘముగా మన దేవునికి కృతజ్ఞత తెలుపవలసినటువంటి దినం. మనలో ఎంతమంది దేవుని యొక్క కార్యములలో మనం ఇంత ఉత్సాహంతో పాల్గొంటున్నాము? ఎంతమంది ఈ యొక్క శోధనలకు గురి అవుతూనే ఉన్నాము? మనం దానికంటే ఎక్కువగా గుడిలో, దిగుబడిలో పాల్గొనే దానికంటే ఎక్కువగా మన యొక్క కార్యక్రమాలకు మనం వెళుతూ దేవుని యొక్క కార్యములు లేక దేవుని యొక్క దినాన్ని మనం అపవిత్రంగా ఆచరించడం లేదా? పోయి సహోదరులారా, మనం ఆధ్యాత్మికముగా అభివృద్ధి చెందకుండా ఉన్నటువంటి మొట్టమొదటి కారణం ఇదేనా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ శోధనని మనం ఇంకొక రీతిగా మనం ఆలోచించవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి సత్తని, దేవుడు మనకిచ్చినటువంటి దీవెనని మన యొక్క స్వార్థం కోసం మనం వాడినప్పుడు కూడా ఈ శోధనలకు మనం గురి అవుతూనే ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు యొక్క ఈ శోధనల గురించి ధ్యానిస్తున్నటువంటి సమయంలో మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం, మనం మొదటి శోధనలోనే మనం ఓడిపోయినటువంటి వ్యక్తులుగా మారుతూనే ఉన్నామని. ఈ శోధనలు జయించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి లోతైనటువంటి ఆ సంబంధమే. అందుకే కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాము: ప్రభువా, నేను నీకు విరుద్ధముగా పాపం చేయకుండా ఉండుటకు గాను నీ వాక్యముతో నేను నా హృదయమును నింపుకుంటునని.
ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మన యొక్క జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి శోధనని జయించడానికి ప్రత్యేక విధముగా ఈ మొదటి శోధనని మన యొక్క దేవుని యొక్క కార్యముల కంటే ఎక్కువగా ఈ లోక సంబంధమైనటువంటి కార్యములకు మనం ఇస్తున్నటువంటి ఆ శ్రద్ధని తగ్గించుకొని ఈ శోధనని జయించడానికి మనం ప్రయత్నం చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.